ఆయిల్ ఎగ్ పులుసు చేయడానికి ముందుగా ఆయిల్ పెట్టేసుకోండి. మనకు కావాల్సిన ఉల్లిపాయలు కట్ చేసుకోండి. 2 పచ్చిమిర్చి క్వాంటిటీకి తగ్గట్టు చేసుకోండి. ఈ ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే పులుసు పొయ్యగానే ఉల్లిపాయలు ఎంత వేగినా సరే కొంచెం కసకస ఉంటుంది. ఆ కసకస రాకుండా ఉండాలంటే ఉల్లిపాయ ముందే వేయించుకోవాలి. ఉల్లిపాయ త్వరగా మగ్గాలి, మాడకుండా మగ్గాలి అంటే కొంచెం ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే ఈ వాటర్కి ఆ ఉల్లిపాయ చక్కగా మాడకుండా మగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు దీనిలో టేస్ట్ కోసం 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి చాలా పెద్ద టమాటాలు అన్నమాట. మా పాప కట్ చేసి పెట్టేసింది, అందుకే ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు కొంచెం పులుపు తక్కువ పోసుకోవాలి. సరిపోయిన ఉప్పు వేసేసుకోవాలి. నేను కల్లుప్పే వాడతాను కదా, చూసుకొని వేసుకోవాలి. ఎగ్స్ ఇంకా వేయలేదు, వేయించి వేస్తాను. ఇప్పుడు పసుపు వేసుకుంటాను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసుకుని స్టవ్ హైలో పెట్టుకుందాం. ఇప్పుడు కారం వేసుకున్నాం. ఇప్పుడు దీనిలో పులుసు పోసుకోవాలి. చూడండి, ఇప్పుడు పులుసు ఇలా ఉడుకుతుంది కదా, ఎగ్స్ కూడా ఇలా వేగుతుంది. వేసి ఇలా వేయించేస్తాను. ఈ ఎగ్స్ కోసం వేయించిన నూనె ఉంది కదా, అది మీకు కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. మొత్తం కర్రీ అయిపోయింది అనుకున్నప్పుడు పొడి మసాలా వేసేసుకుంటే ఇది పొడి మసాలా అన్నమాట. ఈ పొడి మసాలా ఇందులో వేసేసుకుంటే ఇంతకు ముందు రోజుల్లో ఈ పొడి మసాలాతోనే మంచి టేస్ట్ వచ్చేదన్నమాట కూర. మటన్లో కూడా ఇది వేసేవాళ్ళు. అన్ని టమాటాలు అలా రుబ్బి పేస్ట్ పోతుంది, అలా పోసేవాళ్ళు కాదు. అలాగే టేస్ట్ పొడి మసాలా వేసేవాళ్ళు, అది కూడా ఎంత టేస్ట్ వచ్చేది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని వేయించేసుకోవాలి. స్టవ్ ఆఫ్ వేసుకొని ఆపేసాను. మంచి స్మెల్ అయితే వస్తుంది.